హాయ్ హలో నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ టు ఎన్వి గేమింగ్ లెజెండ్స్ లాంగ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనమైతే ఈ మ్యాచ్లో 7th బూయా కొడతామా లేదా అనేది అయితే తెలుసుకోబోతున్నాం గైస్. సో 6th బూయా అయిపోయింది, 7th బూయా స్ట్రీక్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకైతే 8th బూయాకి పోతామా లేకుంటే స్ట్రీక్ వెళ్ళిపోతుందా మ్యాచ్లో అయితే తెలిసిపోతుంది గైస్. సో గైస్ మనం అయితే లాస్ట్ వీడియో అయితే బాగానే రీచ్ అయితే వచ్చిందనమాట. బట్ లైక్స్ మాత్రం సరిగ్గా రాలేదు. ఈ వీడియో కూడా లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం గైస్. జస్ట్ 2 లైక్స్ చేయండి గైస్ నెక్స్ట్ వీడియో కోసం. సో ఇప్పుడు మనమైతే రష్కి అయితే వెళ్ళిపోతున్నాం గైస్, కట్టాను ఎత్తుకొని. ఓకే, తక్కువ క్యారెక్టర్ని అయితే వేసాము. సో ఫ్లాష్ బ్యాక్ అయితే తీసుకున్నాము ఒకటి. ఓకే, బాగా డ్యామేజ్ పడింది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది వేసేద్దాం. అయ్యలేదు. సో మనోడైతే వానైతే డౌన్ చేసి పడేసాడు అనమాట. ఫ్లాష్ బ్యాక్ అయితే వేస్ట్ అయిపోయింది గైస్. ఓకే, ఇప్పుడు మేము కిల్లర్న పడుకున్నాం, డ్యామేజ్ పెరుగుతుంది. ఓకే, వీడియో వచ్చాడు, షార్ట్ కట్ చాలా జాగ్రత్త ఉండాలి. ఓపీ గైస్, ఓపీ కొట్టేసాం అనమాట. సో మనం అలాగే కటానతో ముందు పోయింటే పక్కా కొట్టేసాం అనమాట. సో గన్ను మార్చాం కాబట్టి మనకైతే కిల్ వచ్చిందనమాట. ఇప్పుడు రెండో కిల్ కూడా ఫుల్ డ్యామేజ్, మన టీమ్మేట్ ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. నేను జస్ట్ అలా డ్యామేజ్ అయ్యిందని నాకైతే కిల్ అయితే వచ్చేసింది గైస్. ఇప్పుడు మనమైతే రెండో రౌండ్కి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడు మనం ఈ రెండో రౌండ్లో మనం తీసుకోబోతున్నాం MP5 జీరో చిప్పులు ఏం లేవు అనమాట. సో MP5 నార్మల్ గన్ అయితే తీసుకున్నాము. సో రష్గా అయితే వెళ్ళిపోతాం గైస్. సో ఒక రౌండ్ అయితే కొట్టేసాను, నాకైతే ఫుల్ ధైర్యం వచ్చేసింది గైస్ ఎట్లా తిరిగి. ఇప్పుడు మనం 8th బూయా స్ట్రీక్ అయితే పడబోతుందని. సో సెకండ్ రౌండ్కి అయితే రష్గా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఓ మనకైతే ఎవడో కూడా గైస్, కూడా నా కొడుకు లాంగ్ రేంజ్ నుంచి కొడుతున్నాడు. సో నేనైతే ఈ ఇంట్లో నుంచి బయటకు వస్తాడేమో అని ఇంటి దగ్గర అయితే గువ్వాలు వేసాను అనమాట. షాకింగ్లీ వాడైతే అక్కడ దాక్కుని 6 నుంచి కొట్టాడనమాట. ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాడు. మనకి గువ్వాలు ఏం కాబోతున్నాను లేదంటే ఈ టైంలో నాకైతే ఓకే రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ మళ్ళీ కూడా వాడుతున్నాడు పక్కోడా నా కొడుకు. సో మన టీమ్మేట్ నాకు చేశాడు. అర్రే రే 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 బల్లి పడేశాడు గైస్. వీడైతే ట్రిపుల్ ట్యాక్ టప్ప ఓపి ఎజెంటీగలతో ముక్కుని కొట్టి పడేశాడు. అబ్బా ఏమన్నా కొట్టినాడు. సో మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి, అట్లాంటి వాళ్ళంతా ఆపోనెంట్లోనే వస్తారనమాట, మన దాంట్లో రాదనమాట. మన టీంలో సేమ్ అట్లాంటి వాళ్ళు. ఈ గదిన బాబాయ్ ఎందుకో ఏమో పనికే రాడు, ఆ పక్క వాళ్ళకే వేస్తాడనమాట. మన పక్క ఒక్క మ్యాచ్కి వేయడు అట్లాంటి వాళ్ళని. ఓకే, ఇప్పుడైనా కంబ్యాక్ ఇస్తామా లేదా చూద్దాం గైస్. ఒక రౌండ్ వాళ్ళైతే షాక్ చేశారు. సో లాస్ట్ రౌండ్ బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వాడతానైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. డైరెక్ట్ ఓపెన్ అయితే ఇవ్వకూడదు. డైరెక్ట్ ఓపెన్ ఇస్తే డైరెక్ట్ టికెట్ని అలా డ్రాగ్ చేసి హెడ్ షాట్ అయితే దింపేస్తాడు అన్నాడు. ఒకడైతే అయిపోయాడు. సో మన తానైతే ఒకడు ఎనిమి అయితే ఉన్నాడు. ఓకే, బాగానే డ్యామేజ్ ఇచ్చాము. మనోడైతే ఇంట్లోకి వెళ్ళిపోయేటట్టు ఉన్నాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. ఓకే, నాకు అయిపోయాడు. సో ఇంట్లోకి వెళ్ళిపోయింటే బాగానే బతికింది అనమాట. అదే గోడ అవతలకి వెళ్ళిపోతే బతికిండు. సో మనోడైతే జోన్ వస్తుందని ఈ పక్క వచ్చినాడు. సో నాకు అయిపోయాడు. ఓకే, ఇక్కడ ఉన్నాడు మన టీమ్మేట్ అయితే వాడిని నాకు చేసేసాడు. నేను డ్యామేజ్ ఇస్తే వాడు నాకు చేశాడు అనమాట. ఓకే గైస్, ఇప్పుడు కింద చెరిపి ఒక డ్యామేజ్ ఇచ్చాడు. ఓకే, పైకి గోడ అయితే క్యాంప్ ఎక్కిచ్చేసారు అనమాట. రెడీగా క్యాంపింగ్ చేస్తూ ఉన్నాడు. సో కొట్టేశాడు అనమాట. ఓ కొట్టు ఓ అరే రే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు గైస్. ఆల్మోస్ట్ ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. ఒక 50 HP ఏమో ఉండే, ఇప్పుడు మళ్ళీ పెరిగిందండి. 50 HP ఉండే అనమాట. వాడిని కూడా కొట్టలేకపోయాడు అనమాట. సో మనోడైతే బాడీ దింపుతున్నాడు. అది యామోస్ అయిపోయాయి అనమాట కరెక్ట్. సో కరెక్ట్ ఆయనకి యామోస్ అయిపోయేసరికి ఈ పక్క వచ్చే లోపల వాడి స్ప్రే దింపేశాడు అనమాట, కొట్టి పడేశాడు. ఓకే, ఇప్పుడు మనమైతే గ్రోజా తీసుకున్నాం అనమాట. సో గ్రోజా తీసుకొని అయితే రష్గా అయితే వెళ్ళిపోతున్నాం గైస్. సో లెట్స్ సీ ఈ రౌండ్ కంబ్యాక్ ఇస్తామా లేదా. సో రాను కొద్దిగా పర్సెంటేజ్ అయితే పడిపోతుంది అనమాట. 8th బూయా స్ట్రీక్ పెడతామని పర్సెంటేజ్ అయితే తగ్గిపోతుంది నమ్మకం అయితే నాకైతే.
ఓకే, మనోడైతే ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాడు, నేను కూడా క్యాప్చర్ చేసా. రూట్ మొత్తం మనోడే మింగేశాడు, 2 గ్లూ వాల్ మిగిల్చిండు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 2 గ్లూ వాల్స్ వేసాము. పైకి అయితే ఎక్కేద్దాం గైస్. ఓకే, ఇక్కడ ఎనిమి ఉన్నాడని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఎస్ గైస్, నా 6 సెన్స్ ఎప్పుడు తప్పు కాదు. ఇక్కడ ఎనిమి ఉన్నాడు, ఉంకాంగ్ వేసుకొని ఉన్నాడు అనమాట. సో మనం అక్కడే ఉండైతే కొట్టేసిండేవాడు. మనం ఇంటి వెనక్కి వచ్చాము కాబట్టి మనల్ని కొట్టలేడు అనమాట. ఓకే, స్ప్రే అయితే దింపాము. ఓకే, నాకు అయిపోయాడు అనమాట, ఆటోమేటిక్ కిల్ అయిపోయాడు. విక్టరీ బోల్తే. సో కమ్బ్యాక్ అయితే ఇచ్చేసాం గైస్. ఇప్పుడు సమ్వాట్ పర్సెంటేజ్ అయితే ఇంక్రీజ్ అయింది. బుయ్యా కొట్టేద్దాం గైస్. సో ఇప్పుడు మనము 3వ రౌండ్కి అయితే వెళ్ళిపోబోతున్నాం. సో ఇప్పుడు ఈ రౌండ్ నాకు కమ్బ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ మీన్ కమ్బ్యాక్ అంటే విక్టరీ కొట్టాలని. సో కొడతాము కూడా. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడైతే నేను M1887 తీసుకున్నాను. ఓకే, లెట్స్ గో ఫర్ రష్. అంతకంటే ముందు ఒక చిన్న ఇమోట్. ఓకే, ఈ పకోడగాడైతే మళ్ళీ స్కిల్ ఆన్ చేశాడు. నాకు అడిగితే మాత్రం సిఎస్లో ఈ క్యారెక్టర్ని ఎందుకు తెచ్చాడో ఏమో గైస్. ఎందుకు పనికి వస్తుంది చెప్పండి సిఎస్లో? ఆ సిఎస్ ఉండేదే కొద్ది ప్లేస్, అక్కడ కూడా ఎనిమిది కనిపెట్టలేకపోతే ఏం బాటుగాడు అనుకోవాలి. బిఆర్లో అయితే కొద్దిగా పనికి వస్తుంది అనుకోండి. సో ఇక్కడ ఎందుకు పనికి వస్తుంది గైస్ ఈ కోడా క్యారెక్టర్? టైం వేస్ట్ తెచ్చాడు. సో ఇది రెడాన్ కంటే వర్స్ట్ క్యారెక్టర్ అవుతుంది అనమాట ఫ్యూచర్లో అయితే. ఓకే, వీనైతే M1887తో నాకు చేసి పడేశాను. ఓకే, మనోడైతే స్ప్రే దింపుతున్నాడు. సో దింపే లోపలే మనం హెడ్ షాట్ అయితే ఇచ్చేసాం అనమాట. అదే బాడీ షాట్తోనే నాకు అయిపోయాడు. ఇప్పుడైతే కింద ఎనిమి ఉన్నాడనమాట. ఓకే, డ్యామేజ్ ఇచ్చాము. ఓకే, ఫుల్ ఇప్పుడు నాకు అయిపోతాడు అనగానే మన టీమ్మేట్ అయితే వాడిని నాకు చేసేసాడు. ఇలా చాలానే జరిగాయి ఈ మ్యాచ్లో. ఎన్ని జరిగాయో కౌంట్ చేసి కామెంట్ చేసాడు అనమాట. డబల్ టేక్ డౌన్ అయితే కొట్టేశాం గైస్. ఓకే, ఇమోట్. సో ఎనిమిదికి వినిపిస్తుందా? ఇమోట్ అయితే వేసేసాము. ఓకే, ఇప్పుడు మనం లూట్ అయితే తీసుకున్నాం. గ్లూ వాల్స్ అయితే తీసుకున్నాము, గ్రానైడ్, ఫ్లాష్ బ్యాక్, అలాగే షూస్ అన్నీ తీసుకునేసామన్నమాట. జంపింగ్ షూస్. సో జంపింగ్ షూస్తో హెడ్ షాట్ కొడితే బల్లి కిక్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనము మన పైన అయితే వెలుగుతుంది అనమాట. మనమే బాగా కొట్టాము లాస్ట్ రౌండ్. కిల్స్ మనమే ఎక్కువ కొట్టాము కాబట్టి మనకి వెలుగుతుంది పైన వెళ్ళిపోయాయి. సో ఈ రౌండ్ కొడితే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వస్తుందేమో. ఓకే, నెక్స్ట్ రౌండ్ రాదులేండి. ఈ రౌండ్ కొట్టేస్తే బుయ్య పడిపోతుంది. చూద్దాం కొడతామో లేదు. సో మ్యాక్సిమం ఈ రౌండ్ అయితే బుయ్యా కొట్టేయాలని అనుకుంటున్నాను గైస్. ఎందుకంటే గైస్ మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి అయితే 3v3 అనమాట. వాళ్ళకి ఫుల్ లూట్ అయితే వచ్చేస్తుంది. వాళ్ళకి మనకి సేమ్ కాయిన్స్ అనమాట, 9900, 950. అలాగే వాళ్ళు ఈ రౌండ్ గెలిచింటారు కాబట్టి వాళ్ళతో లూట్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ రౌండ్ అయితే మనం కొట్టేస్తే చాలా ఛాన్సెస్ ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకన్నా మంచి లూట్ అయితే ఉండదు. ఇలాగ నాకు చేసి పడేయచ్చు. సో మన పక్క నేను చెప్పే లోపలే మన పక్క ఒకడైతే అయిపోయాడు గైస్. ఇంకా ముగ్గురు ఉన్నాము. వాళ్ళు కూడా ముగ్గురే ఉన్నారు. వాళ్ళ పక్క కూడా ఒకడైపోయాడు అనమాట. నేనే వాడిని కిల్ కొట్టి వావ్ గైస్, బుయా బోల్తే బుయా అయితే మరొక బుయాని అయితే కొట్టి పడేసాము గైస్. కొట్టి పడేసాము. సో ఇప్పుడైతే మనమే MVP ఈ మ్యాచ్కి అయితే. వావ్, ఈ కోబ్రా ఇమోట్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అనమాట. 7 విన్నింగ్ స్ట్రీక్స్ అనమాట. 7 విన్నింగ్ స్ట్రీక్స్. సో నెక్స్ట్ స్ట్రీక్ కొట్టుతామా లేదా అనేది నెక్స్ట్ మ్యాచ్లో అయితే తెలుసుకుందాం. సో మన CSPకి అయితే 1254 అయితే ఉందన్నమాట. సో వాడైపోయాడు, బుయ్యా పడిపోయింది అనమాట. నాట్ ఓపెన్. సో ఆడచ్చు అనమాట. 6th బుయ్యా స్ట్రీక్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం. 6th బుయ్యా అనమాట. అలాగే నేనే MVP. సో అలా బండి నుంచి వచ్చేసాను. ఎక్స్ట్రా స్టార్ కూడా వచ్చేసింది గైస్. సో బల్లే అయితే ఆడేసామన్నమాట ఈ మ్యాచ్ అయితే. ఇలాంటి చాలా మ్యాచెస్ అయితే ఉన్నాయన్నమాట. కుప్ప 7th స్ట్రీక్ కంటిన్యూ అవుతుందా లేదా డిఫెక్ట్ పడుతుందా? సో నెక్స్ట్ మ్యాచ్లో అయితే తెలుసుకుందాం గైస్. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్. అయితే బాగా ఆడతాను అనుకుంటా. సో అలాగే ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం గైస్.
నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుందో లేదో చూద్దాం గైస్. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సో నెక్స్ట్ వీడియో అయితే రేపు మార్నింగ్ 10 AM బాయ్ గాయ్.